పోయి పోయి ఇదిగో పట్టుకో కూర్చో వెళ్దామా? వెళ్దాం. ఇదేంటిది? ఏమైంది? పెట్రోల్ అయిపోతుందేంటి? ఏమైంది దీనికి? నువ్వు పెట్రోల్ అసలు పోయించావా లేదా? ట్యాంక్ ఫుల్ చేసుకుని బయలుదేరాం కదా. అలాంటప్పుడు ఇలా ఎందుకు చూపిస్తుంది? తెలియడం లేదు. అయ్యో, త్వరగా ఎలాగోలాగా మెయిన్ రోడ్కి వెళ్ళని, అక్కడికి వెళ్ళి పెట్రోల్ పోయించుకుందాం. రైట్ రైట్ రైట్, వెళ్దాం వెళ్దాం. ఇప్పుడు ఏం చేయాలి మరి? పెట్టేసింది ఇదొకటి. ఏం చేయాలంటే నేనేం చేయాలి? ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు. అదంతా తెలీదు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. త్వరగా వెళ్ళాలంట. నేనేమైనా ఇక్కడే ఉంటానా ఏంటి? పొద్దున్నే ఎవరి మొహం చూసానే ఏంటో. ఐ డోంట్ నో వేర్ వి ఆర్ నౌ. సరే నీ ఫోన్ అయినా ఇవ్వు, ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ అడుగుదాం. తీ. ఇవ్వు. నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు. ఎప్పుడు చూసిన ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అని చూస్తూనే ఉంటే ఛార్జింగ్ ఎందుకు ఉంటుంది? అలా అయితే నీ ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? నా ఫోన్ లో ఛార్జింగ్ ఉంటే నిన్నెందుకు అడుగుతాను చెప్పు? నన్నెందుకు అంటున్నావు? అమ్మా తల్లి, తప్పైపోయింది, వదిలే. సారీ, నన్ను క్షమించు. ఇక్కడే ఉండి చెట్లను హెల్ప్ అడగలేం కదా. నేను మెయిన్ రోడ్కి వెళ్ళి ఎవరైనా హెల్ప్ అడిగి వస్తాను. నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. ఐ విల్ బి బ్యాక్. వాట్? నేనెలా ఇలా ఒంటరిగా ఉంటాను, అది కూడా ఈ అడవిలో? సరే రా రా, నువ్వు రా, వెళ్దాం. అయితే నేను మాత్రం ఎలా ఒంటరిగా ఉండగలను? ఇప్పుడు మాట్లాడింది కారేనా? ఏదో బండి వస్తున్న సౌండ్ వస్తుంది. ఐ థింక్ సమ్వన్ ఈస్ కమింగ్. హలో, పెట్రోల్ కోసం ఆపుతున్నట్టున్నాడు. అమ్మేద్దామా? పెట్రోల్ దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర మనం అమ్మకూడదురా. నువ్వు సైలెంట్ గా రారా. అలాగనే ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. ఏంటి బాబు ఆపేసి? సార్ మా బండిలో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది సార్. టిప్ టాప్ గా కార్లో వచ్చావు కదా, పెట్రోల్ ఇంచిన మర్చిపోయావా ఏంటి? చదువుకున్న వాళ్ళందరూ ఎదవాలని ఎంతో మంది చెప్తే విన్నాను, కానీ నేను ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాను. సరే సార్, ఒక వెధవకి ఇంకో వెధవ హెల్ప్ చేయాలి కదా. చూసా వీడు మనల్ని అవమానిస్తున్నాడు. అది కాదు సార్, కొంచెం అర్థం చేసుకోండి. చూడడానికి ఈ ఊరు వల్ల ఉన్నారు, మంచి వల్ల కనిపిస్తున్నారు. మీ ఇల్లు కూడా పక్కనే ఉంటుంది, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మీ బండిలోంచి కొంచెం పెట్రోల్ నా బండిలో వేస్తే నేను కూడా ఇంటికి సేఫ్ గా వెళ్ళిపోతాను. అవును, ప్లీజ్ అండి. మీకు పెట్రోల్ అయితే మీరిద్దరు సంతోషంగా వెళ్తారో మేమిద్దరు సాడ్ గా వెళ్ళాలి, అంతేనా? అయ్యో లేదు, నేను లిఫ్ట్ ఇస్తాను, అందరం కలిసి వెళ్దాం. చూసావరా, మళ్ళీ అలా ఏం కాదు, మమ్మల్ని డ్రాప్ చేయగలదు, మాకు బండి మేము వెళ్ళిపోతాం. ఈ బండి నుంచి కదా పెట్రోల్ ఇస్తారు, మళ్ళీ మమ్మల్ని అవమానిస్తున్నావు. అయ్యో అలా వెళ్ళిపోతాం అన్న, కొంచెం అర్థం చేసుకోనా ప్లీజ్ అన్న. ఇదిగో కొంచెం దగ్గర, కిలోమీటర్ దూరంలో బండి ఎక్కడన్నా ఆపేవా ఏంటి? మధ్యలో అంటే ఒక 1/2 కిలోమీటర్ ముందన్నా, ఒక చింత చెట్టు పక్కన. అక్కడ చింత చెట్టు మీద ఉండే దెయ్యమే వీళ్ళ కారులో పెట్రోల్ తాగేసి ఉంటది. చింత చెట్టు మీద దెయ్యమా ఏంటి? నువ్వు చెప్పరా? చింత చెట్టు మీద ఉన్న దెయ్యమే మీ పెట్రోల్ తాగింది. ఏంటంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నా? వింటున్నామని తెగవాగుతున్నారు. దెయ్యం వచ్చి ఎక్కడైనా పెట్రోల్ తాగుతుందా? ఎవరికన్నా దెయ్యం పడితే బీరు, బ్రాందీ, కళ్ళు తాగే కదా దెయ్యాన్ని వెళ్ళగొడతారు. అలాగే దెయ్యానికి మందు దొరకకూడదు, మీ పెట్రోల్ తాగేసింది. మీకు నేను దొరికాను, నన్ను వాయిస్తున్నారు అన్న. ప్లీజ్ అన్న, ఊరికే అనవసరంగా మాట్లాడద్దు, కొంచెం హెల్ప్ చేయండి అన్న. నాకు అసలు తమ్ముడే లేడరా. చేస్తున్నా. ఇంకొకరు ఎవరో వస్తున్నారు. హలో సార్, సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఏంటి విషయం? పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయింది సార్. ఎంతగా మీరెవరు? నా పేరు కార్తిక్ సార్. ఈ అమ్మాయి ఎవరు? ఈమె నా లవర్ సార్. లవర్ అంటే రాత్రి 12 గంటకి అడవిలో తిరుగుతారా?
ఈ అడవి ఎంత డేంజరో తెలుసు కదా మీకు. నువ్వు అడ్వైస్లు ఇస్తున్నావా? సరే సార్. సార్ సార్ ప్లీజ్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఏంటి, నేను మెయిన్ రోడ్డుకి వెళ్ళి పెట్రోల్ తీసుకుని రానా? సార్ సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్. సార్ మీ బండి నుంచి కొంచెం పెట్రోల్ ఇస్తే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సార్ ఈ పక్కన ఏదైనా బంక్ ఉంటే చెప్పాలండి సార్. ఆగండి సార్. ఏమయ్యా? అయ్యో, ఇన్స్పెక్టర్ ప్రభాకర్ సారా? సార్ నేను చైర్మన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన నల్లడవిలో ఒక బండి చూశాను, లవర్స్ ఉన్నారు, కారు కొంచెం బ్లడ్ కూడా ఉంది. ఒకసారి మీరు వచ్చి ఏంటో చూడండి సార్. సార్ అర్ధరాత్రి కదా, కొంచెం వచ్చి చూడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. God damn it. ఏ నువ్వు టెన్షన్ అవ్వద్దే, మైండ్ రిలాక్స్ గా పెట్టుకో. నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ అస్తమానం ఫోన్ చేస్తూనే ఉంది. నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. మరి నన్నేం చేయమంటావో చెప్పు. నీ ముందు గుంజలు తీయమంటావా? వాట్ డు ఐ డు యార్? చూడు, మనం ఇలా గొడవ పడితే ఎటువంటి ప్రయోజనం లేదు. ప్లీజ్ లెట్ మీ థింక్, యూ ఆల్సో థింక్. తెలివైందని కదా. ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. నా ఫాల్టా? పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోతే నా తప్ప? నాకు తెలియదు. ఎలాగైనా నేను ఇంటికి వెళ్ళాలి. ఆగు, కాస్త వెయిట్ చేయి. దీపు, నువ్వు భయపడొద్దు దీపు, నేనున్నా కదా. లేదా ఏం చేస్తున్నావు కార్తిక్? హే అది కాదు దీపు, ఇటువంటి సమయంలో ఈ విధంగా ఉన్నామంటే భయం పోతుందని అంటారు. అందుకనే నీకు దగ్గరగా. హే నేను ఇప్పుడు ఏమన్నానని? ఫ్రీగా 2 టికెట్లు దొరికినాయి, కానీ సినిమాకి వెళ్ళలేకపోయాను. సార్ సార్ రండి సార్. ఆ దేవుడే దయ తెలిసి మమ్మల్ని పంపినట్టున్నాడు. బండి పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది సార్. ఏం చేయలేదో తెలియట్లేదు. ఎంతమందిని హెల్ప్ అడిగినా ఒక్కరు కూడా చేయలేదు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఈ టైంలో మీరు వస్తారని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ. అండ్ బై ద వే షీ ఈస్ దీపా సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇలా రావయ్యా. సార్ చెప్పండి సార్. ఏంటయ్యా ఇది? ఏంటా టైర్ అంతా రక్తంతో తడిచిపోయింది? సమాధానం చెప్పయ్యా. రిలాక్స్. ఎక్కడ ఎవరిని గుద్దేసి చంపేసి వస్తున్నారు? చంపడమా సార్? మేము ఎవరి మీద కారు ఎక్కించి చంపలేదు సార్. అమ్మాయిలు ఎప్పుడు అబద్ధం చెప్పరంటారు. మర్యాదగా నిజం చెప్పు. మేము నిజంగానే ఏమీ చేయలేదు సార్. నిజంగానే ఏమీ తెలియదు సార్. నువ్వు అడగవయ్యా. చూడు బాబు, అయ్యగారు చాలా మంచివారు. బ్లూ వేల్ గేమ్ లో చివరిసారిగా ప్రాణాలు కాపాడినట్టు ఈ అయ్యగారు మిమ్మల్ని కాపాడుతాడు. నిజం మాత్రం దాయకుండా చెప్పేయండి. సార్ ప్రామిస్ గా చెప్తున్నాను సార్. ఆ రక్తం ఏంటో తెలియదు సార్. నేనేం చేయలేదు సార్. కొట్టానంటే సార్ ప్లీజ్ సార్. నేను నిజం చెప్తాను సార్. సార్ నేను చెప్తాను సార్. సార్ నేను నిజం చెప్తాను ప్లీజ్. రా చెప్పు. అదేదో ముందే చెప్పొచ్చుగా. సారీ సార్. నేను యాక్చువల్లీ మేము వచ్చే దారిలో అంతా స్మూత్ గానే వెళ్తుంది, కానీ సడన్ గా బండి కింద ఏదో ఒకటి పడిన ఫీలింగ్. ఎవరో ఏంటో చూడాలనిపించలేదు. అలాగే బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం. మీరు చెప్పిన తర్వాతే మీ ముందే ఈ రక్తాన్ని చూస్తున్నాం. ఏం జరిగిందో మాకు తెలియదు. అంటే ఎవరినో కారుతో గుద్దేసి చంపేసి ఆగి ఏం జరిగిందో కూడా చూడకుండా వచ్చేసారు, అంతేనా? అలాంటిదేం కాదు సార్. అదే ప్లేస్ లో జరిగిందో చెప్పగలవా?
లేదు సార్, అది ఎక్కడంటే పాడేరుకి ఒక 4-5 కిలోమీటర్ల మధ్యలో జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను సార్. సార్ అరకు చెక్ పోస్ట్ దాటాక 30-35 కిలోమీటర్లు ఉంటుంది నువ్వు వెంకటేష్ అక్కడికి వెళ్ళి సార్. ఆ ప్లేస్ లో ఎవరికి యాక్సిడెంట్ అయిందో వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో వివరాలు కనుక్కొని రండి. ఓకే సార్. నువ్వు మంచి హోటల్ దగ్గర ఆప్ చేయి. ముందు భోజనం చేద్దాం, తర్వాత పని. ఓకే సార్.